రాజశ్యామల యాగానికి ఎంతో పవిత్రతతో కూడిన విలువలు ఉంటాయి. ఈ యాగం చేసిన వారు ఎవరు అధికారాన్ని కోల్పోలేదు. అంతేకాదు 10 కాలాల పాటు ఉన్నారు. పురాణాలలో దేవుళ్ళు కూడా ఈ యాగాన్ని చేపట్టి రాజ్యాన్ని అందుకున్నారు. ఇక ఆధునిక కాలంలో చూస్తే 2 తెలుగు రాష్ట్రాలలో రాజశ్యామల యాగం చాలా ప్రాచుర్యం పొందింది. కేసీఆర్ ఈ యాగం చేసి 2 సార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక జగన్ పేరిట 2019లో ఈ యాగాన్ని విశాఖలోని శ్రీ శారదా పీఠం జరిపించింది. దాని ఫలితంగా జగన్ సీఎం కాగలిగారు అని కూడా ప్రచారంలో ఉంది. పునః ముఖ్యమంత్రి పదవి బ్రహ్మకర్మ సమారభే सर्वेषां प्रजानां संतोषकरणार्थं आंध्र प्रदेश राष्ट्र पुनः मुख्यमंत्री पदवी योग्यता एव सिंहासनं समर्पयामि पाद्यं समर्पयामि निर्वाचन स्थलेषु निर्वाधिक अनुकूल अभि ఇక జగన్ సీఎం అయ్యాక ఏడాది క్రితం విజయవాడలో అష్టలక్ష్మి యాగంతో పాటు రాజశ్యామల యాగాన్ని దేవాదాయ శాఖ ఘనంగా కొన్ని రోజుల పాటు నిర్వహించింది. ఆ యాగాన్ని జగన్ ప్రారంభించారు. చివరి రోజు పూర్ణాహుతిలోనూ పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా కొన్ని రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా సాగుతాయి. చివరి రోజున రాజశ్యామల యాగం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రతి ఏడాది వచ్చి పాల్గొనడం అంతా చూశారు. ఇటీవల అంటే ఈ నెల మొదటి వారంలోనూ రాజశ్యామల యాగాన్ని ప్రత్యేకంగా శారదా పీఠంలో నిర్వహించారు. దానికి వైసీపీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. రాజ్యం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ యాగం చేసినట్లుగా పీఠం నిర్వాహకులు తెలియజేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ మరోమారు సీఎం కావాలని కోరుతూ తాడేపల్లిలో గత 41 రోజులుగా 45 మంది వేద పండితులతో శ్రీ మహారుద్రాన్హిత రాజశ్యామల సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ విషయం కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అయితే సరిగ్గా పోలింగ్ పూర్తయిన 2వ రోజున ఈ యాగం కూడా పూర్తి అయింది. ఈ యాగం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం జగన్ కు వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. మరోసారి ఏపీలో జగన్ పాలన ప్రారంభం అవుతుందని, దానికి యాగబలం దోహదపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే రాజశ్యామల యాగాన్ని కేసీఆర్ తో సమానంగా ఇంకా ఎక్కువగా జగన్ చేస్తున్నారు. ఈసారి ఆయన సీఎం అవుతారా లేదా అన్నది ప్రజాబలంతో పాటు దైవ బలం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఓటేసిన ప్రజలతో పాటు రాజశ్యామల అమ్మవారిని కూడా వైసీపీ నేతలు గట్టిగా నమ్ముకుంటున్నారు. మరి జూన్ 4న వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో